రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు తెలంగాణ జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్ వర్ధన్ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు దక్కిన గొప్ప అవకాశమని అన్నారు. తెలంగాణ అంటే మొదట గుర్తుకొచ్చేది జయశంకర్ సార్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ కోసం 1952 నుండి జరిగిన 3 ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడంతో పాటు సారథ్యం వహించారని కొనియాడారు. తెలంగాణ బాగుపడాలి, ఫలితాలు అందరికీ దక్కాలనే లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల కోసం పనిచేస్తున్నామని అన్నారు. తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ జాతీయపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఉద్యమకారులు జేఏసీ పెద్దలు కోదండరాం సారు, రాఘవాచారి సారు అందరూ కూడా జయశంకర్ సార్ యొక్క అభిమానులు ఇక్కడికి వచ్చి నిజమైన నివారణ తెలంగాణ రావాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా ఈ తెలంగాణ వివక్షతకు గురైందని చెప్పి పెద్ద పోరాట యోధుడు, మొట్టమొదటి ఉద్యమకారుడు కాబట్టి వారు చనిపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు కాబట్టి వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలను నిజంగా ఇలా ప్రజాపాలన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అలా ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే ఇలా ఇంత పెద్ద ఎత్తున వారికి నూతనంగా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా వారికి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా భగవంతుడు కోరుతా ఉన్నారు. 52 నుంచి సాగిన 3 ఉద్యమాలకు కూడా ఆయన భాగస్వామి, తాను నాయకత్వం కూడా వహించాడు. ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలిసి, వారికి మన్మోహన్ సింగ్ గారు చాలా కాలంగా పరిచయం. మన్మోహన్ సింగ్ గారిని కలిసి తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి వివరణ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అన్ని విన్నాక మన్మోహన్ సింగ్ గారు, ఇంత అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు ఈ రాష్ట్రం విలీనానికి ఒప్పుకున్నారు అని అన్నారు. మేము ఎప్పుడు ఒప్పుకున్నామండి, 52లో విలీనానికి ముందు ఆందోళన చేసిన విలీనం వద్దని, 69లో ఈ ఒప్పందాలు అమలు కాలేదు, విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పి మా రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి మేము అప్పుడు కొట్లాడినాం. ఇప్పుడు మళ్ళీ ఆ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేదు, అందుకు నేనే సాక్ష్యం అన్నాడు. అది వాస్తవానికి ఆయన యొక్క తెలంగాణలో ఆయన స్థానాన్ని కూడా తెలియజేస్తున్నది. 3 తరాల ఉద్యమానికి ఒక వారధిగా నిలిచాడు. అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తవుతుందని ఆయన అనుకోలేదు. రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధన చేశారు. ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి, తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతానని మాట తీసుకునేవాడు. అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసుడు చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ బాగుపడాలి, ఫలితాలు అందరికీ దక్కాలి, ఆ లక్ష్య సాధన కోసం మేము చాలా కొట్లాటం నడపవలసి వస్తుంది. ఆ ప్రయత్నము ఇవాళ మరి కొనసాగిస్తూ ఇవాళ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆశయ స్థితికి కంకణబద్ధులవై మరింత ముందుకు సాగటానికి ఇవాళ అనుకూల వాతావరణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి ఏర్పడింది. ఆ ప్రజాస్వామిక విలువలు పెంపొందుతున్న నేపథ్యంలో జయశంకర్ సార్ మార్గనిర్దేశన చేసిన దాని ప్రకారం ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా ఇలా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇది అందుకనే వారి విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయట్లేదు, వారి ఆశయాలకు కూడా మనం బద్దులమై తెలంగాణను అభివృద్ధి చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నామని చెప్పి నేను చెప్పదలిచిన వారికి నివాళి, వారి ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం.